సో విష్ణు ఒకసారి ఐ మీన్ నీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మన ఫాలోవర్స్ కోసం ఒక ఇంట్రో ఇవ్వవా? షూర్ షూర్. నేను గ్రాడ్యుయేట్ అయింది అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనమాట. నాది 2021 పాస్డ్ అవుట్. నా సిజిపిఏ కూడా చెప్పాలా 7.98. సో లాస్ట్ బెంచ్ కాదు, ఫస్ట్ బెంచ్ కాదు. అసలు మధ్యలో అనమాట. యా సో అది ఇంకా నాకు పాస్ 21 జూలై అలా అయింది. అండ్ ఫిబ్రవరి 2022 అనుకుంటా ఐ గాట్ ఇన్ టు టీసీఎస్ అనమాట. సో టీసీఎస్ లో నాది సేల్స్ పర్ఫార్మెన్స్ అనలిటిక్స్ ఉంటుంది అనమాట. ఒక ఫుట్వేర్ బ్రాండ్ మీద ఉండింది. సో ద ప్రాజెక్ట్ వాస్ ప్రెటీ గుడ్, కానీ హ్యాండ్స్ ఆన్ చేసే అంతగా లేకుండే. ఐ మీన్ ఎందుకంటే ఫ్రెషర్ కదా ఇక ఆల్మోస్ట్. సో వాళ్ళకి ఎక్కువ మటుకు మోస్ట్ ఆఫ్ థింగ్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద పీపుల్ హు ఆర్ అబౌవ్. సో హ్యాండ్స్ ఆన్ అంతగా లేకుండే. సో ఐ వర్క్ ఇన్ టీసీఎస్ ఫ్రమ్ ఫిబ్రవరి 22 టు డిసెంబర్ 2023 అనమాట. సో ఓకే. డిసెంబర్ వచ్చే టైంకి ఇప్పుడు నాకు ఒక అదేమంటారు లోవర్ బ్యాక్ ఇంజురీ కూడా అయింది అనమాట. నాకు L4 L5 లో అదేమంటారు డిస్క్రప్చర్ లాగా అయింది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. అండ్ ఐ జస్ట్ గోట్ ఆన్ టు ద బెంచ్. సో బెంచ్ మీద రాగానే ఫస్ట్ 1-2 వీక్స్ ఒక మెయిల్ వచ్చింది అనమాట. బెంచ్ మీద ఉన్న వాళ్ళకి వచ్చింది మెయిల్. ఇప్పుడు ఏమని అంటే మీరు అంటే హైదరాబాద్ లో లేవు ప్రాజెక్ట్స్, మీరు కోల్కతాకి మీరైతే మూవ్ అవ్వాలి ప్రాజెక్ట్స్ కోసం అన్నారు. ప్లస్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ వెళ్ళగానే ప్రాజెక్ట్ ఇచ్చేస్తాము బట్ ఇట్స్ మోర్ లైక్ మీరు ఐ మీన్ ఇంకా 3 months మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంకా ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చిన డొమైన్ మీకు ఇస్తామన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ అంటే నాకు కొన్ని టూల్స్ తెలుసు, లేదా ప్రాజెక్ట్ మీద చేశాను. మళ్ళీ వాళ్ళు ఇంకో వాటి మీద ట్రైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఐ కాంట్ రీలొకేట్ కదా. అంటే నాకు అప్పుడు స్మాల్ ఇంజురీ కూడా అయింది చెప్పినట్టు. సో ఇప్పుడు ఐ కుడెంట్ రీలొకేట్ అంటే దే డిడ్ంట్ లిసన్. మెడికల్ రిపోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేసిన అని అసలు వాళ్ళు చూడడం లేదంతా. అండ్ ఐ హ్యాడ్ టు రిజైన్ ఇంకా ఫోర్స్ఫుల్లీ. అండ్ నాట్ టు మెన్షన్ నా ప్రీవియస్ దాంట్లో కొంచెం మేనేజర్ కూడా కొంచెం బాగా హీ వాజంట్ దాట్ ఫ్రెండ్లీ, ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో దాని వల్ల కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బాగా అయితే దెబ్బతినింది నాకు. సో నాకు ఇమ్మీడియట్ గా ఇంకా ఇప్పుడు అప్స్ కి రావాలి రాబోయే, ఇంకా అప్ స్కిల్ అయ్యి నాకు మంచి కోర్స్ వేసిన తర్వాత వీ క్యాన్ స్విచ్ టు ద నెక్స్ట్ వన్ అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నామని ముందే అనుకున్నాను. సో అప్పుడే మన ఎఫ్ఎల్ఎం కూడా ఫెబ్ 2024 లో అనుకుంటా అప్పుడే డేటా అనలిటిక్స్ ఫస్ట్ బ్యాచ్. సో ఇప్పుడు ఐ గాట్ ఇన్ టు ద బ్యాచ్, అంతా బాగుండింది. అండ్ ఫినిష్ అయ్యే టైం కి ఐ హ్యాడ్ సమ్ ప్రాజెక్ట్స్ రెడీ యాజ్ వెల్. నిజాన్ని చెప్పాలంటే అదేమంటారు కొంచెం బేసిక్ స్కిల్స్ వచ్చు, అదేమంటారు మంచి ప్రాజెక్ట్ ఉంది, అంతా బాగుంది. బట్ నాకేంటంటే ఇప్పుడు అప్లై చేయాలంటే మళ్ళీ భయం వేస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే అంటే నేను మొత్తం ఇన్ డీటెయిల్ చెప్పొచ్చా? పర్లేదు ఇంకా చెప్పచ్చు. ఓకే ఫైన్. సో అంటే నాకు ఎట్లుండింది అంటే మీకు వీక్నెస్ ఇప్పుడు ఏంది అని అడిగితే మీరు మీకున్న వీక్నెస్ చెప్పకూడదు. పర్ఫెక్షనిస్ట్. చెప్పాలి. ఐ మీన్ ఐమ్ వెరీ అదేమంటారు డీటెయిల్ ఓరియంటెడ్ పర్ఫెక్షనిస్ట్ అనమంటారు కదా. నా వర్స్ట్ కేసు ఏంటంటే నాకు యాక్చువల్ వీక్నెస్ అవే అనమాట. సో ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు 100% స్కిల్ వస్తేనే మనం అప్లై చేయాలి, లేకపోతే మనం ఐ మీన్ అసలు అప్లై చేయకూడదు, వేస్ట్ వెళ్ళిపోతుంది, మనం పక్క దొరికిపోతాం ఇంటర్వ్యూలో అనుకుంటే అసలు ఏదో ఉండినాయి. సో ఐ మీన్ ఐ వాస్ మోర్ ఫిక్సెటెడ్ ఆన్ 3-4 టూల్స్ ఉంటాయి అన్నమాట డేటా అనలిటిక్స్ కి. సో ఐ మీన్ ఇవే మనకి మంచిగా వస్తే తప్ప ఇప్పుడు అప్లై చేయకూడదు అని చెప్పేసి నేను ఉన్నాను. కానీ ఐ మీన్ ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ వచ్చినాయి అంత స్కిల్స్, కానీ మళ్ళీ అప్లై చేయాలంటే వద్దులే ఇంకొంచెం నేర్చుకుందాం, ఇంకొన్ని ప్రాజెక్టులు చేద్దాము. అంటే మొత్తాన్ని ఇండైరెక్ట్ గా ఏం చేస్తా అంటే పుష్ చేస్తున్నాను ఇంటర్వ్యూస్ ఫియర్ మీద పుష్ చేస్తున్నానే తప్ప అది స్కిల్ మీద అంత ఇంట్రెస్ట్ అని కూడా కాదు. రైట్. సో నేను అప్లై చేసే టైంకి అంటే పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు, అంటే ఫ్యామిలీలో అంతా. సో వాటి వల్ల కూడా కొంచెం అంత మోటివేషన్ ఉన్నాం కదా 2 years మొత్తం త్రూ అవుట్. సో ఐ మీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైం అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేసినాను నేను. ఐ మీన్ అప్పటికి ఐ వాస్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఓకే రాబోయ్ మనకి ఇవి వచ్చు, ఇవి చేసినాం, మంచి రెజ్యూమే ఉంది, మంచి గైడెన్స్ కూడా తీసుకున్నాం అంత ఎఫ్ఎల్ఎం నుంచి. ఓకే సూపర్ అని మనం ఓకే అనుకున్నాం. బట్ అప్పటికి మార్కెట్ అంతగా లేదు, కొంచెం ట్రై అయింది. అసలు కొంచెం డ్రై అయింది అప్పటికి. అరే రా అనుకొని ఇట్లా కొన్ని అప్లై అయితే నేను చేస్తాను, ఫటాఫట్ అప్లై చేస్తాను. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఎల్ఎం నుంచి మన భరత్ గారు, మౌనిష గారు, వైష్ణవ్ గారు కూడా బాగా రీచ్ అవుట్ అయితేనే ఉన్నారు నాకు. సో వీళ్ళ హెల్ప్ కూడా బాగా ఉండింది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు నాకు అప్లై చేస్తా ఉన్నారు. సో ఐ మీన్ ఎంత సూపర్ అవి అనుకుంటున్నాను, కానీ ఐ మీన్ అక్కడ మార్కెట్ అంతగా లేదు. సో నాకు అక్కడ ఇంకో లెర్నింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ యూ. అంటే నువ్వు మార్కెట్ లో నీకు అంటే ఇప్పుడు ఏ టైంలో నువ్వు అప్లై చేసినా కూడా మ్యాటర్స్ లాట్ కదా. సో అంటే నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది స్కూల్ ఓకే, కానీ అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ కూడా మ్యాటర్స్ అలాట్ అని చెప్పేసి అర్థమైంది. ఇక నేను అప్లై చేస్తా ఉన్నాను. ఫైనలీ ఇప్పుడు వచ్చేసింది లాస్ట్ కి. వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఏమైనా ఇంకా ఇది కాకుండా ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటావు నువ్వు? ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఆర్ హౌ మెనీ అటెంప్ట్స్ యూ హావ్ గివెన్? ఓకే
నేను యాక్చువల్లీ అదేమంటారు 2 ఇయర్స్ ఇస్ అ లాంగ్ స్పాన్, కానీ ఇచ్చిన ఇంటర్వ్యూస్ తక్కువనే. ఐ థింక్ ఐ గేవ్ 12 ఆర్ 14 అంతే. ఓకే. ఇప్పుడు ఈ క్రాక్ చేసే ముందు, క్రాక్ చేసే తర్వాత ఈ రీసెంట్ టైమ్‌లో సీడీకే గ్లోబల్ ముందు వెనక ఒక 5-6 ఇచ్చి ఉంటావా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్? నేను ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఒక 5, 6 ఇచ్చాను. యాహ్! ఇన్ ఓకే. పర్సనే ఇష్టం నాకు ఇన్‌ఫాక్ట్. సో, యాహ్! హౌస్ ద ఇంటర్వ్యూ లైక్ ఎలా ఎంత డెప్త్ వెళ్లారు? అండ్ నువ్వు ఎంత ఎక్స్‌పీరియన్స్‌తో యూ బీన్ ఇంటూ దిస్ డేటా అనలిటిక్స్ అండ్ ఎనీ హ్మ్. పిట్ ఫాల్స్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్? అంటే నాకు ఈ కాన్సెప్ట్స్ నేను కొంచెం స్ట్రగుల్ అయ్యా, లేదంటే దీస్ ఆర్ మై స్ట్రాంగ్ జోన్స్, ఐ పెర్ఫార్మ్డ్ వెల్ అనేవి ఏమైనా ఉన్నాయా? సో, ఇంటర్వ్యూస్ అంటే నాకు టఫెస్ట్ ఇంటర్వ్యూస్ అంటే నాకు స్టార్టప్స్ కూడా నేను అప్లై చేశాను. సో, అక్కడ నాకు కొంచెం బాగా ట్రిక్కీగా అయినాయన్నమాట. అంటే హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను అప్లై చేసిన ఫస్ట్ కంపెనీ డెలాయిట్ అన్నమాట. సో, ఓకే. డెలాయిట్‌లో జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి ఇచ్చారు. అడిగింది బాగా కొంచెం వేరే అడిగారన్నమాట. లైక్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్‌లో ఐ థాట్ థట్ ఫర్ డేటా అనలిటిక్స్ రైట్ మోస్ట్‌లీ మనకు అదేమంటారు మాక్రోస్ అండ్ వీబీ అంత దూరం వెళ్ళాం మనము రైట్. సో, హ్మ్. నేను అక్కడ వెళ్ళేసరికి దే వర్ ఆస్కింగ్ మోర్ క్వెషన్స్ ఆన్ మాక్రోస్ అండ్ వీబీ మీద హౌ మెనీ మాక్రోస్ హావ్ యూ రికార్డెడ్, అంటే మీరు హ్మ్. ఏమైనా చేశారా దీంట్లో, దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూస్ ఆటోమేటెడ్ స్టఫ్ బిఫోర్ అని చెప్పేసి అన్నారు. సో, ఓకే. అది నాకు పెద్ద బౌన్సర్ అనమాట నాకు అది. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాబోయే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు హ్మ్. ఐ సెడ్ సంథింగ్ లైక్, అంటే నేను హ్యాండిల్ చేసేది అయితే కొంచెం నాకు ఉండేది ముందే మైండ్‌లో. అంటే మనకు తెలియనివి ఇప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్రోస్ వీబీఎస్ మీకు వచ్చా అంటే లేదు. కానీ పవర్ క్వెరీలో నేను ముందు ఆటోమేట్ చేశాను. అంటే డేటా ఇట్లా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం కదా దాంట్లో. సో, అవును. ట్రాన్స్‌ఫార్మ్ చేసింది కాస్త ఇట్ విల్ రిమెంబర్ ద స్టెప్స్ రైట్. సో, మనకు యెస్. కొత్త డేటా మనం ఇన్సర్ట్ చేస్తే కూడా ఇట్ విల్ బి యూజ్ ఫర్ ఆటోమేషన్. సో, నేను అది కూడా చేశాను. అండ్ నాట్ టు మెన్షన్ ఐ హావ్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ లైక్ డేటా యాస్ వెల్. సో, యాహ్! ఇప్పటికిప్పుడు నేను వీబీఎస్ నేర్చుకోవాలన్నా గానీ ఇట్ వోంట్ బి థాట్ డిఫికల్ట్ అని చెప్పేసి అయితే అన్నాను. హ్మ్. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దే లైక్ యాక్సెప్టెడ్ ద ఆన్సర్, బట్ ఐ వాస్ ప్రెటీ హ్యాపీ విత్ ఇట్. అంటే నేను రాకపోయినా గానీ ఐ హ్యాండిల్ ఇట్ ప్రెటీ వెల్ అని చెప్పి. సో, ఇప్పుడు హ్మ్. ఇలా కాకుండా మళ్ళీ సెకండ్ కంపెనీలోనే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా దిస్ వాస్ అ స్టార్టప్. సో, ఇప్పుడు ఇక్కడ కొంచెం బానే డ్రిల్ డౌన్ చేశారు. అంటే హ్మ్. ఎస్‌క్యూఎల్‌లో అడిగారు, ఎక్సెల్‌లో అడిగారు, అండ్ టాబ్లోలో రో లెవెల్ సెక్యూరిటీ, అంటే మీరు ఏ చార్ట్స్ ఎప్పుడెప్పుడు వాడతారు, ఈ హ్మ్. పర్టిక్యులర్ చార్ట్స్ ఎప్పుడు వాడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో హౌ టు ఆప్టిమైజ్ ద క్వెరీస్ అని గాని, అంటే మీరు డేటా క్లీనింగ్ అసలు ఏ స్టెప్స్ వాడతారని గాని, ఇంకా హ్యాండ్స్ ఆన్ ఇచ్చేసి కూడా రాయమనడం కూడా అయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఇచ్చేసి నాకు ఈ టేబుల్ నుంచి ఇది కావాలి, సెకండ్ టేబుల్ నుంచి ఇది కావాలని చెప్పి, అంటే స్పెసిఫిక్ గా కూడా ఇప్పుడు అడిగారనమాట హ్యాండ్స్ ఆన్. సో, ఇప్పుడు హుహు. ఐ కైండ్ ఆఫ్ అండర్‌స్టూడ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ఎస్‌క్యూఎల్ రైట్, హ్మ్. బేసిక్ క్వెషన్స్ లైక్ డిలీట్, డ్రాప్, ట్రంకేట్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఏంటి అనే బేసిక్ థియరిటికల్ క్వెషన్స్ కంటే వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ హ్యాండ్స్ ఆన్. అంటే బిజినెస్ అక్కడ ఉంది, హ్మ్. నీకు ఎస్క్యూఎల్ లో నీకు డేటా ఉంది. సో, నువ్వు దాన్ని దీన్ని స్పెసిఫిక్ గా వాడిది క్వెరీ చేయమంటే నువ్వు దాన్ని ఎట్లా క్వెరీ చేస్తావు, అదేమంటారు వాడి రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు ఎట్లా అడ్జస్ట్ అవుతావు అనేది అది కొంచెం హ్యాండ్స్ ఆన్ చేస్తూనే వస్తుంది కదా. సో, అవును. ఇప్పుడు అట్లా చేయాలని కొంచెం అర్థమైంది. సో, అప్పటి నుంచి బిట్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది హ్యాండ్స్ ఆన్ క్వెషన్స్ అన్నమాట. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అప్లై చేసే వాటిలో ఒకటి జోహో సిఆర్ఎం కూడా కావాలన్నారనమాట అప్పుడు. హ్మ్. సో, డేటా అనలిటిక్స్‌కి జోహో సిఆర్ఎం అసలు ఏముంటదా అబ్బా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఐ స్టిల్ వాస్ ఇంట్రెస్టెడ్. ఇప్పటికి నాకు న్యూ టూల్స్ నేర్చుకోవాలంటే బాగా ఇష్టం అనమాట. స్పెసిఫిక్ ఇంటర్వ్యూకి నేను జోహో సిఆర్ఎం కూడా నేర్చుకున్నాను. 3, 4 డేస్ టైమ్‌లో నేను కొంచెం యూట్యూబ్ ట్యుటోరియల్స్ గాని, గూగుల్‌లో గాని, చాట్‌జీపీటీలో గాని మొత్తం రీసెర్చ్ చేసి అయితే నేను కొంచెం ఎంతో కొంత నేను నేర్చుకోగలిగాను అనమాట. బట్ సీఆర్ఎంలో ఉన్న లీడ్స్ మాడ్యూల్స్, కాంటాక్ట్ లీడ్స్ మాడ్యూల్స్, అదేమంటారు మన డీల్స్ అసలు ఎట్లా, హ్మ్. అదేమంటారు లీడ్ టు కాంటాక్ట్ అసలు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి, అంటే మొత్తం ప్రాసెస్. సో, ఇప్పుడు అది నేర్చుకోవడం వల్ల నాకు అప్‌కమింగ్ ఇంటర్వ్యూస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. హ్మ్. సో, అంతే కాకుండా ఇప్పుడు నేను సీడీకే గ్లోబల్‌లో కూడా నేను దాన్ని రాశానన్నమాట. నాకు జోహో సీఆర్ఎం కూడా వచ్చని చెప్పేసి. సో, దే హావ్ అండర్‌స్టూడ్ దట్ వీడు ఓన్లీ డేటా అనలిటిక్సే కాదు, వేరియస్ టూల్స్ నేర్చుకోవడం కూడా వీడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు దాని మీద కూడా క్వెషన్స్ అడిగారు సీడీకే గ్లోబల్‌లో. ఓకే. సో, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లెర్నింగ్ మైండ్‌సెట్ అనేది ఉంటే అది యూజ్‌ఫుల్ అయినా కాకపోయినా ద ఇంటర్వ్యూవర్స్ విల్ బి మోర్ ఇంప్రెస్డ్. అంటే యెస్. వాళ్ళు ఇంప్రెస్ కాకపోయినా గానీ మనకైనా గానీ చాలా ఇంపార్టెంట్ మన ఫ్యూచర్‌లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐ వోంట్ రీలెర్న్ ఎస్‌క్యూఎల్, ఎక్సెల్, టాబ్‌లో, పైథాన్ మళ్ళీ కూర్చొని నేను నేర్చుకోను. ఎందుకంటే జాబ్ వచ్చేసింది కాబట్టి. బట్ ఐ హావ్ దట్ ఇంట్రెస్ట్ టు లెర్న్ కదా. సో, ఇప్పుడు నాకు ఈ ప్రెజెంట్ కంపెనీస్‌లో వాళ్ళేమైనా కొత్తగా ఇస్తే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు. సో, యాహ్! వాళ్ళు అది కూడా బాగా చూస్తున్నారు. ఎందుకంటే మా ప్రెజెంట్ కంపెనీలో ద మేనేజర్స్ ఆర్ రియల్లీ గుడ్. అంటే వాళ్ళు బాగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా ఓపెన్‌గా ఉన్నారు. సో, గుడ్. దే ఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్ హూ ఆర్ లైక్ ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్ యాస్ వెల్ కదా. సో, హ్మ్. ఇప్పుడు ఈ ట్రైట్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం దే విల్ బి మోర్ ఇంప్రెస్డ్ కదా. సో, కరెక్ట్. అందుకు. కరెక్ట్. ఇప్పుడు విష్ణు వైల్ ఎఫ్ఎల్ఎంలో డేటా అనలిటిక్స్ తీసుకోవాలి అని వాట్ మేడ్ యూ టు టేక్ ద డెసిషన్? బికాస్ నువ్వు డేటా అనలిటిక్స్ ముందు డొమైన్ ఫిక్స్ అయ్యావా? లేదంటే ఎఫ్ఎల్ఎంలో డేటా అనలిటిక్స్ లేదా హౌ ఎగ్జాక్ట్లీ యూ మేడ్ దిస్ డెసిషన్? యూ మైట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ అదర్ టెక్స్ యాజ్ వెల్, దేర్ యెస్. సిలబస్, దేర్ ప్రైస్ యాజ్ వెల్ ప్రెటీ మచ్. అంటే డేటా అనలిటిక్స్ అంటే మార్కెట్‌లో బ్యాంకింగ్ ప్రైజెస్ ఉంటాయి కదా! మామూలుగా ఉండదు.
సో వాట్ మేడ్ యూ టు జాయిన్ ఇన్ ఎఫ్ఎల్ఎం? ఓకే. సో, ఫస్ట్ అయితే నాకు డేటా అనలిటిక్స్ అని ముందు నుంచే ఉందన్న. అంటే నాకెట్లా అంటే కోడింగ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది గానీ, లేటర్ ఆన్ ఐ అండర్‌స్టూడ్ థట్ ఐ యామ్ థట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ థింక్స్ అనలిటికల్లీ అంటే చాలా మటుకు. అంటే ఇప్పుడు ఒక మూవీ చూసినా గానీ, ఐ మీన్ ఒక మ్యాచ్ చూస్తున్నా గానీ, క్రికెట్ మ్యాచ్ ఇంకా ఒక అదేమంటారు వేరే హాబీస్ ఏమైనా చూస్తున్నా, చేస్తున్నా గానీ, ఐ హావ్ అబ్జర్వ్డ్ థట్ నేను కొంచెం అంటే అనలిటికల్‌గా కొంచెం ఎక్కువ థింక్ చేస్తాను. అంటే ఒక మూవీ చూస్తున్నా గానీ, ఈ యాక్టర్ ఇట్లెందుకు అంటున్నాడు. ఈ లైన్ ఇక్కడెందుకొచ్చింది? అంటే నేను కొంచెం అట్లా థింక్ అవుట్ చేస్తా ఆఫ్ ఉంటా. బాక్స్ థింకింగ్. యాహ్! సో, ఇప్పుడు ఐ హావ్ అండర్‌స్టూడ్ థట్ ఇన్ ఐటీలో కూడా ఇప్పుడు ఒక డొమైన్ సిమిలర్ టు దిస్ ఈస్ ఆల్రెడీ దేర్. డేటా అనలిటిక్స్ ఒకటి ఉంది ఆల్రెడీ ఇప్పుడు డొమైన్ అని చెప్పేసి నేను దాని మీద కొంచెం రిసర్చ్ స్టార్ట్ చేసిన. అంటే దీనికి అసలు ఏమేమి స్కిల్స్ కావాలి? అసలు ఎట్లాంటి డొమైన్ ఇది? మనకి ఏమేమి కావాలనుకుంటా. అండ్ నేను ఆ వీడియోస్ చూస్తే కూడా మన ఎఫ్ఎల్ఎంలో ఆల్రెడీ ఇచ్చారు వీడియోస్. అంటే వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ డేటా అనలిస్ట్ అసలు వాటికి మనము ఏమేం కావాలి? మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రాపర్ రిసర్చ్ అయితే చేశారు. సో, నేను అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. బట్ లేటర్ ఆన్ నేను రిజైన్ అయిన టైంకే ఆల్మోస్ట్ వితిన్ మంత్ ఆర్ 2 అప్పటికి కరెక్ట్ టైంకి ఎఫ్ఎల్ఎం కూడా లాంచ్ చేశారు కోర్స్ కూడా. సో, ఐ థాట్ ఇంకా సూపర్ అబ్బే అనుకున్నా. ఎందుకంటే నాకు ఎఫ్ఎల్ఎం అనేది నేను ఐ బీన్ ఫాలోయింగ్ సిన్స్ 2020 ఆల్మోస్ట్. ఓకే. 2020, 2021 నుంచి. అంటే లోవర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఐ బీన్ అబ్జర్వింగ్. అంటే అసలు ఎట్లాంటి పేజ్ అసలు ఎట్లా గ్రోత్ ఉండింది? అసలు వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ యూ గైస్ ఆర్ మేకింగ్ అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అసలు వాట్ ఆల్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ అ లాట్ అండ్ ఐ పర్సనలీ యునో ఇంక్లైన్ అ లాట్ ఆఫ్ మై థాట్స్ టు ఎఫ్ఎల్ఎంస్. అంటే నాకు కొంచెం ఇప్పుడు అదేమంటారు మంచి రెజొనెన్స్ అయితే ఉంటుంది నాకు. సో, ఇప్పుడు అట్లాంటి వాళ్ళే మళ్ళీ డేటా అనలిటిక్స్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను ఇట్లా బ్లైండ్ గా. సో, ఇప్పుడు ఐ వెంట అండ్ మార్నింగ్ 7:30కి ఉండింది కదా కోర్స్. సో, ఇలా ప్రవీణ్ సార్ ఇప్పుడు రాగానే మంచిగా అసలు కోర్స్ స్టార్ట్ చేసిన విధానం కూడా ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు డేటా అనలిటిక్స్ లో అంటే అనగానే సడన్ గా ఇప్పుడు టూల్స్ అనే కాకుండా అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ హీ ఆల్సో మెన్షన్డ్ వన్స్ ఇట్లా ఒకసారి లైక్ 80s లోనో 90s లోనో ఎవరితో మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం డేటా అనలిటిక్స్ యూజ్ అయిందంట. సో, దాన్ని కూడా తీసుకొచ్చి చెప్పాడు. ఓకే. అర్రే అవ్వా సూపర్ అనుకున్నా నేను. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చి పెట్టారు అనమాట సార్. సో, ఇట్లాంటివి చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ముందే ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఇవి చూసి. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి స్లోగా స్టాటిస్టిక్స్ అసలు ఎట్లా వాడతాం దీంట్లో అక్కడ నుంచి అసలు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? అక్కడ నుంచి మనం ఫస్ట్ టూల్ ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఎక్సెల్. సో, ఇప్పుడు ఎక్సెల్‌లో ఇప్పుడు ఏవేవి ఉంటాయి? ఇది. సో, ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అసైన్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 1, 2 అసైన్‌మెంట్స్ ఇచ్చి దాని మీద మళ్ళీ యూ క్యాన్ సబ్మిట్ ఇట్ టు అస్ అండ్ క్లియర్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తాం మీకు అనుకుంటా అన్నారు. అండ్ ఇంకోటి మీరు మంచిగా అసైన్‌మెంట్ ఇస్తే క్లాస్‌లో కూడా దాన్ని చూపించి దిస్ పర్టిక్యులర్ స్టూడెంట్ హాస్ డన్ వెల్ ఇన్ దీస్ పర్టిక్యులర్ మాడ్యూల్స్ అనుకుంటా కూడా మెన్షన్ చేసేవాళ్ళు. సో, అదొక బూస్ట్ అయితే బాగుండింది. అంటే మీరు అసైన్‌మెంట్ అనేది ఇప్పుడు ఓన్లీ హోంవర్క్ లాగానే కాకుండా హీ వాస్ గివింగ్ ద జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ యాస్ వెల్. అంతేకాకుండా ఇప్పుడు నాకు కొంచెం డౌట్స్ అంటే చాలా భయం నాకు. చాలా అంటే చాలా భయం నాకు. సో, ఇప్పుడు ఎఫ్ఎల్ఎం జాయిన్ అవ్వగానే సో, నాకు ఫస్ట్ మెయిన్ గోల్ ఏముండిందంటే డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసి ఖచ్చితంగా అడగాలి. ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? అసలు ఏం పట్టించుకోకుండా నీకు డౌట్ ఉంది క్లారిఫై అవ్వాలి ఇప్పుడు అంటే భయం పోగొట్టుకోవాలనుకుంటే నేను అడుగుతుండే. ప్రతిరోజు అడుగుతుండే డౌట్స్ నేను. సార్ కూడా పేషెంట్‌గా ఆన్సర్ చేసేవాళ్ళు. ఎంత లేట్ అవుతున్నా గానీ మీటింగ్. సార్ బిజీగా ఉన్నా గానీ బాగా క్లియర్ చేసేవాళ్ళం. సో, ఇప్పుడు అప్పటికి సార్‌తో మంచి ర్యాపో అయితే బిల్డ్ అయింది. ఇదని చెప్తున్నాను అంటే సార్ అంత ఇప్పుడు ఓపెన్ గానే క్లియర్ చేయకపోతే డౌట్స్ ఐ వుడ్ హావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ అగైన్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంజురీతో రిజైన్ చేసినాను. ప్లస్ ఐ డోంట్ హావ్ ఎ బ్యాకప్ ఇదంతా ఉంది కాబట్టి ఐ మీన్ ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ఇనఫ్ రెసిప్రొకేషన్ ఫ్రమ్ సార్ ఐ వుడ్ హావ్ ఫాలన్ బ్యాక్ అగైన్. అసలు అడగొద్దు డౌట్స్ అనుకుంటా. దట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. అంతేకాకుండా క్లాస్‌లో కొంచెం ఎక్కువ డౌట్స్ అడుగుతుండే కాబట్టి స్టూడెంట్స్ కూడా బాగా రీచ్ అవుట్ అయినారు నాకు. అంటే బ్రో ఇది చేస్తున్నావా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాకు ఈ పర్టిక్యులర్ అసైన్‌మెంట్ నాకు ఈ డౌట్ ఉంది. నీకు వచ్చిందా? ఇది అనుకుంటా. సో, నాకది లైక్ ఓవరాల్ అంటే మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండే అన్న. ఎందుకంటే నాకు అసలు ఇప్పుడు ఆన్‌లైన్ లెర్నింగ్ అంటే అసలు నచ్చదు నాకు. ఎందుకంటే ఆఫ్‌లైన్ ఉంటే మంచి క్లాస్ రూమ్‌లో ఉంటాం. పక్కన స్టూడెంట్స్ ఉంటారు. ముందర సార్ ఉంటారు. మంచిగా చెప్తా ఉంటారు. అడగొచ్చు మాట్లాడుకుంటూ ఉంటది. అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఇప్పుడు ఇదేంటి ఆన్‌లైన్ జూమ్ మీటింగ్‌లలో ఏం రావు అనుకున్నా.
బట్ ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల నాకు సూపర్ రాబోయ్ అనుకుంటా నేను ఇన్ఫాక్ట్ చాలా ఈజీగా అయ్యింది. ఓకే. యాహ్! సో, ఐ మీన్ మన వాళ్ళు ఏమైనా నీకు పక్కా జాబ్ గ్యారంటీ గాని, లేదంటే నువ్వు ప్లేస్ అవుతావని ఏమైనా చెప్పారా? ట్రైనర్ గాని, డెమోస్‌లో గాని? నాట్ ఎట్ ఆల్. లేదు ఎప్పుడు గాదు. అంటే ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన వీడియోస్ గూడా చూసాను ఎఫ్ఎల్ఎంవి. సో, అక్కడ గూడా మన కృష్ణ అన్న పదే పదే అంటారు గదా! హ్మ్. ఎఫ్ఎల్ఎం అనేది అసలు జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వదు. అంటే అసలు జాబ్ మేము ఖచ్చితంగా గ్యారంటీ చేస్తాం అనేది ఇట్స్ కాని పనే 100% కదన్నా నాట్ అది. పాసిబుల్. అది ఎవ్వరు 100% ఎవరికీ గాదు. ఇవ్వలేరు. మీరిస్తారని చెప్పినా గాని ఐ మీన్ అప్పుడప్పుడు ద స్టూడెంట్ క్యాన్ బికమ్ లేజీ యాస్ వెల్. కరెక్ట్. వాళ్ళు ఇచ్చేస్తారని మనం ఎందుకులే ఇగ లెర్నింగ్ అది ఇది అని జెప్పేసి. సో, జాబ్ గ్యారంటీ అయితే అసలు ఎప్పుడు చెప్పలేదు. హుహు. కానీ ఆ జాబ్ రావడం కోసం ఎంతైతే హెల్ప్ కావాలో అంత హెల్ప్ అయితే ఖచ్చితంగా చేసినారన్న. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో మౌనిష గారు గాని, మన భరత్ గారు వైష్ణవి, గాని, వైష్ణవి గారు భరత్. వీళ్ళంతా వాళ్ళు ఐ మీన్ ఆల్‌మోస్ట్ నాకు వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు కాల్స్. అంటే మీరు దేని దేనికి అప్లై చేశారు? ఓకే. ఇప్పుడు ఎంత వరకెళ్ళింది? ఇంటర్వ్యూ ఇచ్చారా? ఏమేం క్వెషన్స్ అడిగారు? మీకేమైనా కావాలా గైడెన్స్? సార్‌తో మీకు సెషన్ అరేంజ్ చేయాలా? నోట్స్ ఏమైనా ఇవ్వాలా మీకు ఒక టూల్ మీద? ఏమైనా అడగండి చెప్తా అనుకుంటా. అంటే నాట్ జస్ట్ లైక్ టెక్నికల్ గైడెన్స్ లాగా కాకపోయినా మారల్ బూస్ట్ కూడా బాగా ఇచ్చారు. యాహ్! అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ! ఎస్పెషల్లీ వెన్ పీపుల్ ఆర్ ఇన్ ఎ స్ట్రెస్డ్ మోడ్ అంటే జాబ్ వస్తుందా లేదా? నేను క్రాక్ చేయగలనా లేదా? అనే టైంలో హౌ మచ్ టెక్నికల్లీ యూ ఆర్ స్ట్రాంగ్ హ్మ్. బ్యాక్ ఆఫ్ ద మైండ్ నీకు ఈ భయం ఉంటుంది. ఆ హ్మ్. టైంలో ఇట్స్ ఓకే. వి ఆర్ దేర్. ఏమవుతుంది? ప్రాసెస్ ఏంటి? యూ నీడ్ ఎనీ అడిషనల్ హెల్ప్ అలా అడిగేవాళ్ళు కూడా తక్కువ. చాలా నిజంగా. హ్మ్. అరే! అంతే కదన్నా. ఇప్పుడు అప్పుడప్పుడు మోస్ట్ ఆఫ్ థింగ్స్‌కి మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తా ఉంటారు కానీ, జాబ్ సెర్చ్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వేర్ వి ఆర్ అలోన్ ఇన్ థట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనమే అప్లై చేయాలి. మనమే ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. మనమే నేర్చుకుంటా ఉండాలి. వి హావ్ టు అప్డేట్ ఆల్ బై అవర్ కదా! ఎక్కువ మటుకు అట్‌లీస్ట్. ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ హావ్ ఎ జాబ్ ఇన్ యూర్ హ్యాండ్. హుహు. సో, ఇట్లాంటి మొత్తం జర్నీలో ఈ హెల్ప్ అనేది నిజంగా చాలా హెల్ప్ అయింది. పాడ్‌కాస్ట్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పట్లేదు. నిజం చెప్తున్నా. యాక్చువల్‌గా చాలా హెల్ప్ అయింది. గ్రేట్. గ్రేట్. హ్మ్. సో, విష్ణు అంటే ఐ మీన్ నువ్వు ఇంకొంచెం అప్‌స్కిల్ అవ్వు. నువ్వు హ్మ్. నీ డొమైన్‌లో అప్‌స్కిల్ అయ్యి పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు కమ్ ఇంటు డేటా అనలిటిక్స్. ఓకే. హ్మ్. లెట్స్ గెట్ టుగెదర్. నేను లాస్ట్ టైమ్ ఆఫ్‌లైన్‌లో మీట్ అయినప్పుడు కూడా ఇదే చెప్పాను నీకు. నువ్వు కొంచెం గట్టిగా అవునవునవును. అప్‌స్కిల్ అవ్వు. మన ఫాలోవర్స్ చాలామంది దే వాంట్ టు కమ్ ఇంటు దిస్ డొమైన్. ఈ డొమైన్ ట్రూ. ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో, వాళ్ళకి మన యాస్ ఎ మెంటర్, యాస్ ఎ బ్రదర్ మనం కొంచెం ఇన్‌పుట్స్ ఇద్దాము. వాళ్ళకి కూడా విల్ హెల్ప్ దెమ్ టు గెట్ దేర్ ప్లేస్ అండ్ వాళ్ళ సక్సెస్‌ని మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యాన్. థాంక్ యూ అన్న. థాంక్ యూ.